జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా చూపిస్తామని నిరుద్యోగులు జేఏసీ నాయకురాలు అస్మా అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారన్నారు. కాగా జేఏసీ నాయకురాలు అస్మా నామినేషన్ కార్యక్రమానికి నిరుద్యోగులు అందరూ కలిసి సరూర్ నగర్లోని వివి నగర్లో మద్దతు ప్రకటించి నిరుద్యోగ బీ ఫామ్ ని అందజేశారు. నోట్లో మట్టి కొట్టిర్రు. ఈ రోజు రిజల్ట్లలో ఎస్సీ ఎస్టీలు ఎక్కడ కానీ సంఖ్య పెరగలే. ఈ జీవో 29 వల్ల గ్రూప్ 1లోనే పెరగలేదు. నీట్ ఎగ్జామ్లలో, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లలో, సివిల్స్లలో, తర్వాత ఆర్బీఐ సెబీ వీటిలలో, నీట్ ఇంకా ఎస్బీఐలో, నీట్లో అన్నిటిలలో కూడా ఎస్సీ ఎస్టీలు ఓపెన్కి పోతుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వెనకబడి ఉండి వీళ్ళ కటాప్ల కన్నా తక్కువగా ఉంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏమో ఓపెన్లోకి వెళ్ళిపోయారు ఎక్కువ మంది. ఎస్సీ ఎస్టీలు ఏమో ఓపెన్లో పోలేదు, అలా రిజర్వేషన్ల కూడా పరిమితమైనరు. ఈ జీవోని రద్దు చేయకుంటే ఊపినే ముచ్చటలేరు. గురుకులాలలో రిలింక్విష్మెంట్ జీవో ఉంది. ఆ రిలింక్విష్మెంట్ మీరు తీసుకొస్తామని చెప్పకుండా మేము అట్టనే ఉంచుతామని ఈరోజు గురుకులాలలో తెలంగాణలో 4,000 పోస్టులు ఉంచారు. గ్రూప్ 4లో అట్టనే ఉంచారు, మిగతా అన్నట్టునే ఉంచారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా దుర్మార్గమైనటువంటివి ఉన్నాయి. వాటిని మీరు సరిదిద్దే ప్రయత్నం చేయట్లేరు. అట్టనే నోటిఫికేషన్లు ఇస్తారు, నోటిఫికేషన్లు ఇప్పుడు ఇయ్యారు. 6 నెలల వరకు ఇదే ఎన్నికల కోడ్ ఇదే తంతుంటుంది. తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు, ఇవన్నీ నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు తిండి లేక ఛాయ్ తాగుతూ ఒక్కొక్కళ్ళ గ్యాస్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా మాకు ఈ ఫంక్షన్ హాల్లో పని దొరుకుద్ది అని ఎదురు చూస్తున్నారు పిల్లలు. ఒక పూట తిని ఒక పూట తినక ఫంక్షన్ హాల్లో పనికి పోతే చివరికి ఉండి 12-1 అక్కడి నుంచి రొమాలి రోటి, ఇంత చట్నీ, ఇంత కూర తెచ్చుకొని పొద్దున్న 8 లేచి తిని బతుకుతున్నట్టు అయినా